హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఒక శారీ తీసుకున్నానమాట. ఇంటి దగ్గర ఎవరో వస్తే దాంట్లో ఒక శారీ తీసుకొని, ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా ఈ శారీ తీసుకొని దానికి లైనింగ్ క్రేప్ లైనింగ్ తీసుకున్నా. క్రేప్ లైనింగ్ ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నా. లైనింగ్ పార్ట్‌లో మనకి పైన ఎదర వెనకాల కావాలి కాబట్టి 2 ఫోల్డింగ్స్ వేసుకుందాం. అంటే 4 వచ్చేలాగా ఫోల్డింగ్స్ వేసుకుని, ఇప్పుడు మనకి పొడుగొచ్చేసి 15 కావాలి. అంటే ఖర్చుల్లోకి కూడా లెక్కేసి చెప్తున్నాను. 15 కావాలి. పైన 15 తీసుకున్నాను. అంటే పైనేమో ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని, ఖర్చులకు కూడా కలిపి తీసుకోవాలి మనం ఎప్పుడైనా ఏదైనా కట్ చేసి తీసుకున్నప్పుడు. పైన ఇంకా ½ ఇంచ్ ఖర్చులకి, కింద నుంచి 15 మార్క్ చేసుకుని, షోల్డర్ వచ్చేసి 6, నెక్ విడ్త్ వచ్చేసి 3, షోల్డర్ 3. సో అలా తీసుకున్నాను అనమాట. ఇది వీ షేప్ నెక్కే, మోడల్ ఏం కాదు. వీ షేప్ నెక్కే లేయర్ ఫ్రాక్ అనమాట. ఇది 2 లేయర్స్ ఫ్రాక్ కింద వస్తుంది. 6కి ఆర్మ్ హోల్ 6కి మార్క్ చేసుకున్నా. మార్క్ చేసుకున్న తర్వాత మనకి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. అమ్మాయిది ఇప్పుడు నాకు ఇచ్చిన అమ్మాయిది నడుము వచ్చేసి 33 కింద. 33 నేను టేప్తో ఎలా అయితే మడత పెడుతున్నానో అలా మడత పెట్టుకోవాలి. అలా మడత పెట్టుకుంటే చెస్ట్ దగ్గర వచ్చేసి నాకు 9 వచ్చింది, 9.5 వచ్చింది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. ఎందుకంటే చెస్ట్ దగ్గర ముందు మనం టేప్తో కొలుచుకున్న తర్వాత 4 భాగాలు, అంటే నాకు 33 వచ్చింది, 4 భాగాలు చేస్తే 9.5 మార్క్ చేస్తాం. కింద వచ్చేసి 34ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకో. కింద వచ్చేసి 32ని 8కి మార్క్ చేసుకుని, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకుని, 1 ఇంచ్ ఏమో కింద సీని వేస్తాం కదా, దానికి మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్కేల్తో మార్కింగ్ని గీసుకుంటున్నాను అనమాట. స్కేల్తో ఇప్పుడు ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చులుకి తీసుకున్నాం చూడు, ఆ మార్క్ నుంచి ఈ మార్క్కి స్ట్రైట్గా గీసుకోవాలన్నమాట. లైన్ కొంచెం క్రాస్ ఉంటే కింద సరిపోతుంది, ఎందుకంటే ఇది లాంగ్ ఫ్రాక్. సేమ్ బ్లౌజు ఆ టైప్లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆర్మ్ హోల్ గీసుకుంటున్నా. ఆర్మ్ హోల్ వచ్చేసి పైనుంచి చూసుకుంటే 8.5, 8.5 రావాలి. వచ్చిన తర్వాత నెక్ డీప్ మన అమ్మాయి ఏజ్ వచ్చేసి, అమ్మాయి చిన్నపిల్ల. సో చిన్నపిల్ల అంటే మరీ అంత కాదు, 9 ఏజ్ 9 అలా ఉంటుంది. సో అందుకని చెప్పి డీప్ నెక్ కాకుండా నార్మల్ నెక్ అలాగే షోల్డర్ 3కి మార్క్ చేసుకుని, స్వీట్ హార్ట్ నెక్ కావాలండి ఫ్రంట్. 6కి మార్క్ చేసుకున్న కిందకి 6కి మార్క్ చేసుకుని, నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్కేల్తో మార్క్ చేసుకుంటున్నామన్నమాట. స్వీట్ హార్ట్ నెక్ అంటే కొంచెం కిందకు వస్తుంది కదా, కొంచెం కిందకే గీసుకున్నాను. ఆ తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. నేను టేప్తో అయితే ఎలా చూపిస్తున్నాను అలా, అప్పుడైతే షేపు నీట్గా తేలుతుంది అని చెప్పి లోపలికి మార్క్ చేసుకున్నాను. 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు గీసుకోండి. అలా గీసుకోండి. అలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 2 లేయర్స్ ఉంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ కదా. సో మీరు ఏదైనా ఇప్పుడు బిగినర్స్ అయితే 4 సైడ్స్ పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది, మీరు కట్ చేసినప్పుడు కూడా కదలకుండా ఉంటుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. పిన్స్ పెట్టుకోండి, మర్చిపోకండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు చూపించేది బ్యాక్ పార్ట్. ఇప్పుడు నాకు ఫస్ట్ ఐడియా లేదు, అమ్మాయి చెప్పిన ప్రకారం. ఇప్పుడు నేను ఫస్ట్ రౌండ్ నెక్కే కదా నా ఊహలో ఉన్నాను. పక్క నుంచి ఎవరో మాట్లాడుతున్నారు, దాంతో ఇంకా అలా కన్ఫ్యూజ్ అయిపోయాను. అలా కాకుండా అమ్మాయి అడిగింది వెనకాల డైమండ్ షేప్ రావాలని చెప్పింది కదా. సో కన్ఫ్యూజ్ అవ్వడంతో నేను ఫస్ట్ అలా గీస్తాను. ఆ తర్వాత దీన్ని పైకి గీసుకోవాలి. పైనుంచి 3కి కింద మార్క్ చేసుకుని, అక్కడ మధ్యలో ½ ఇంచుకి మార్క్ వదిలేసుకుని,
కింద నుంచేమో 5కి మార్క్ చేసుకోవాలి. కిందకి 5కి మార్క్ చేసుకొని ఆ బాక్స్లో డైమండ్ గీసుకోవాలన్నమాట. సేమ్ నేను ఇప్పుడు వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలాగా డైమండ్ షేప్ గీసుకోవాలి. డైమండ్ 4 సైడ్స్ సమానంగా వచ్చినాయో లేదో ఒక్కసారి చూసుకోండి. లేదంటే ఒక్కొక్కసారి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా నేను కట్ చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ ఇందాక మనం నేను చూపించాను కదా చీరలో జాకెట్టు పళ్ళు పాటు కట్ చేసేసుకున్నాను. మిగిలిన కట్ చేసుకున్న దాంతో ఇప్పుడు నేను పైన అంటే ఇందాక నేను క్రేప్ కట్ చేసి చూపించాను కదా మీకు పై పార్ట్, అది మీకు కట్ చేసి చూపిస్తున్నాను. సేమ్ అదే లైనింగ్ వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. సర్దుకొని ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే రెండు క్రేప్ అనేది కొంచెం జారిపోద్ది, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కూడా కొంచెం జారిపోద్ది. కాబట్టి రెండు ఒకసారి సర్దుకొని కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకుంటే హెచ్చు తక్కువలు రాకుండా ఉంటుంది. లేదంటే ఒకటి ఒకలా వస్తుంది. అలా రాకుండా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పెట్టి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి అడిగింది ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ మోడల్ అనమాట. చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో, ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు నాకు హ్యాండ్స్ అనేది సేమ్, మనకి హ్యాండ్స్ అనేది ఎలా వస్తుంది 4 లేయర్స్ కింద రావాలి హ్యాండ్స్ అనేది. సో హ్యాండ్స్ అనేది 4 లేయర్స్ కింద వేసుకోవాలి సమానంగా. లోపల లైనింగ్ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఫోల్డింగ్స్ వేస్తాం కదా, దాని లోపల అనేది జరిగిపోతుంది. ఇది చాలా స్మూత్గా ఉందన్నమాట క్లాత్. దాన్ని పరుచుకోవాలి మామూలుగా నార్మల్గా చేతితో వచ్చిందనే చూసుకోవాలి. నేను పైన వచ్చేసి 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోద్దని. అక్కడిని ఆ 1 ఇంచ్ కాడి నుంచి సైడ్కి ఏమో 7కి మార్క్ చేసుకున్నాను. గుర్తుపెట్టుకొని 7 ½ ఇంచ్ తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఖర్చులోకి వెళ్తుందని చెప్తున్నాను కదా. ½ ఇంచ్ తీసుకొని పైకేమో 13 తీసుకున్నా. 13 పైకేమో 13 తీసుకున్నా. 13 దగ్గర నుంచి మళ్ళీ 4కి మార్క్ చేసుకున్నా. అక్కడి నుంచి 4కి మార్క్ చేసుకుని కింద వచ్చేసి 7.5కి మార్క్ చేసుకున్నా. మార్క్ చేసిన వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా గీసుకోవాలన్నమాట. దీన్ని నేను ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసిన వీడియో కూడా ఉంది, అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. సేమ్ ఇయే హ్యాండ్స్, లోపల కూడా హ్యాండ్స్ వస్తాయి. నేను చిన్నపిల్లే కదా అని చెప్పేసి నార్మల్గా ఈ హ్యాండ్సే కట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ అయితే ఇప్పుడు మార్క్ చేసుకున్నా. అక్కడి నుంచి అక్కడ 4కి మార్క్ చేసుకున్నాను కదా, క్రాస్గా మార్క్ చేసుకోండి. దీన్ని క్రాస్గా మార్క్ చేసుకున్నా కానీ కట్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటే హ్యాండ్స్ కింద హెచ్చు తక్కువ ఉన్నాయని కింద కూడా కట్ చేసుకుంటున్నాను. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది, అసలు కట్ చేయడానికి అవ్వలేదు నాకు. చాలా స్మూత్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాను. స్టిచ్చింగ్ కూడా చాలా టైం పట్టేసింది దీనికి. సో నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో కుట్టేటప్పుడు చూద్దరు కానీ ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా కుర్చీలు పెట్టుకుని వస్తామన్నమాట. ఇవి హ్యాండ్స్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇది ఎలా అంటే 4 ఫోల్డింగ్, చీర ఫోల్డింగ్ ఉంటుంది చూసారా, సేమ్ అలాగే మిగిలిన క్లాత్ని హ్యాండ్స్ మెయిన్ పార్ట్ పైన బాటమ్ పార్ట్ తీసేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని మనం చీర అయితే ఎలా మాట్లాడతామో అలా ఫోల్డింగ్ వేసుకున్నాక ఎక్స్ట్రా 2 ఇంచ్ ఖర్చులకి మార్క్ చేసుకోవాలి. ఇది లేయర్ ఫ్రాక్ అని చెప్పాను. ఎక్స్ట్రా పైన 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 18కి మార్క్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇది లేయర్ ఫ్రాక్ అని చెప్పాను. 18కి మార్క్ చేసుకుని ఆ 18 దగ్గర నుంచి కిందకి 10కి మార్క్ చేసుకుంటున్నాను. అర్థమవుతుంది కదా. పైన ఏమో 2 ఇంచ్ ఖర్చులకు తీసుకున్నా, ఆ ఖర్చుల దగ్గర నుంచి కిందకి 18కి మార్క్ చేసుకుని 18 దగ్గర నుంచి 10కి మార్క్ చేసుకుని మళ్ళీ అంటే మనకి సరిపోదు, లేయర్స్ కుర్చీలు పెడతాం కదా, సరిపోదు. అందుకని చెప్పి అక్కడి నుంచి అక్కడికి 10కి మార్క్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి కిందకి 10కి మార్క్ చేసుకుంటున్నాం. కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. కరెక్ట్గా సరిపోతుంది. నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగే లైన్స్ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి.
నేను 4 సైడ్స్ పిన్ పెట్టుకున్నాను అనమాట. పిన్ పెట్టుకోకపోతే ఈ ఫ్యాబ్రిక్ అనేది అసలు కట్ చేయలేకపోతున్నాను. అంత మాడు జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు 4 సైడ్స్ మడత పెట్టుకొని చీరలా మడత పెట్టుకొని దాన్ని కట్ చేయాలంటే ముప్పతిప్పలు పడింది. సో అందుకని చెప్పి మడత వేసిన తర్వాత 4 సైడ్స్ పిన్ పెట్టుకున్నాను. పిన్ పెట్టుకున్నాక కట్ చేసుకున్నాను. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత వచ్చేసి 10 పాటు కట్ చేసుకొని ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను ఇంకా 3 లేయర్స్ వచ్చాయి. ఆ 3 లేయర్స్ని కట్ చేశాను. హ్యాండ్స్ మెయిన్ పార్ట్, హ్యాండ్ ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట నేను కట్ చేశానో లేదో. మెయిన్ ఫ్యాబ్రిక్, హ్యాండ్స్. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము. మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.